టీవీ ట్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వర్గాలకు అతీతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కామెపల్లి మండలం కొమ్మినేపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిని ధరవత్ అనురాధను గెలిపించడానికి నామినేషన్ల తదనంతరం జరిగిన పరిణామ క్రమంలో రెబల్స్ భానుతు నరసింహనాయక్ ధారావతురాలు వార్డు మెంబర్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా ధరవత్ అనురాధను ఏకగ్రీవం ఎన్నిక చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేకలమల్లి బాబు యాదవ్ బాబు మాట్లాడారు. కార్యక్రమాన్ని చేసినటువంటి నూతనంగా మరి గ్రామ నలుమూలల నుంచి చేసినటువంటి పెద్దలందరూ ఈ గ్రామం తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాము. మరి ఈరోజు శుభదినంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో ఎలక్షన్స్ పెట్టాల్సినటువంటి సందర్భం ఉంది. మరి ఆ ప్రభుత్వంలో పెట్టబోకుండా మరి ఈ ప్రభుత్వం నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎలక్షన్స్ పెడతారు అని చెప్పేసి మనం 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి సంగతి మరి మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఎప్పుడని ఎదురు చూస్తుంటే ఇప్పుడు మనకి మరి నోటిఫికేషన్ రావడం గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి వివిధ పార్టీలో అంతా కూడా మన కాంగ్రెస్ పార్టీలో చేరి మరి నా మనిషి ఇతనైతే సర్పంచ్గా బాగుంటుంది, అనుభవం ఉన్నది, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయగలుగుతారు అని ఒక సమర్థులు అనే ఆలోచనతో కొంతమంది మరి క్యాండిడేట్లని మేము తయారు చేసుకున్న మాట మరి వాస్తవం. మరి ఎవరికోసం తయారు చేసుకున్నటువంటి మాట మరికి వాస్తవం. మరి ఆ తరుణంలో మరి మనకి మరి మన పెద్దలు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మనందరి అభిమాని తండ్రి సమానులు రెడ్డి గోపాల్ రెడ్డి గారు పిలిచి మరి ఫస్ట్ కొంతమంది మా ముఖ్యంగా పిలిచి మాతోటి కొన్ని చర్చలు చేసి మరి ఈసారి పండితాపురంలో మరి ఇనామస్ గ్రామ పంచాయతీ చేయాలి ముందు మాకు పైనుంచి పోలీసు ఒత్తిడి బాగా ఉన్నది. మరి ఎందుకంటే ఆ గ్రామం మీదనే పోలీసు అంతా కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఆ గ్రామానికి ఒక జిల్లా హెడ్‌క్వార్టర్లో సంస్థాత్మక గ్రామం అని అక్కడ ఏమైనా ఎలక్షన్స్ జరిగితే గ్యారెంటీగా గొడవలు అయ్యి అని మరి ఒక చెడు పేరున్నది ఈ గ్రామానికి. మరి ఆ పేరు ఆపాలి అని చెప్పేసి మరి పెద్దలు చెప్పడం, దాంతోపాటు మరి కొంతమంది మేము కూడా మరి ఒక సర్పంచ్ పెడతాం అని పేరు చెప్పడం, ఆ సందర్భంలోనే మరి కోన కనకయ్య గారు మరి రామరెడ్డి గోపాల్ రెడ్డి గారు తెలిసి మరి ఎవరు మీరు క్యాండిడేట్లో పెట్టొద్దు, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇంకా పదవులు ముందు చాలా పదవులు ఉన్నాయి, మరి అనురాధ 2 సార్లు పోటీ చేసి మరి ఓడిపోయినది, మరి ఈసారి అనురాధకి మరి అవకాశం ఏంటి, అమ్మాయి ఎప్పటి నుంచో మా జిల్లాలో వెళ్ళిపోయినప్పటికీ మా ఎంబటి తిరుగుతా ఉన్నది. మరి ఆమెకి అనురాధకి ఈసారి మీరు ఇనామస్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే మీతోటి ఎదుర్కోవాలంటే మరి కొద్దిగా ఆర్థికంగా కూడా గతంలో కూడా డబ్బులు పెట్టి నష్టపోయేది అని చెప్పేసి మరి గోపాల్ రెడ్డి గారు మరి మన అందరి నాయకుడు మన ఎమ్మెల్యే కనకయ్య గారు తెలియపరచడం జరిగింది. మేము కూడా మా అభిప్రాయాలు చెప్పాం. మరి మేము కూడా మా క్యాండిడేట్లు ఉన్నారు, మేము కూడా డబ్బులు తయారు చేసుకున్నాం, మరి మేము పెట్టాలి అని చెప్పేసి మేము కూడా వాళ్ళ ముందు మా అభిప్రాయాన్ని పెట్టడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ మరి మీరు పార్టీకి కట్టుబడి ఉంటారా, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారంటే మీరు ఈ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక చర్చల్లో మాకు చెప్పడం జరిగింది. రెండోసారి చర్చల్లో కాలగూడలో ఉంటున్నప్పుడు కనకయ్య గారు పిలిచి మరి ఏదేమైనప్పటికీ మీరు పెడుతున్నటువంటి క్యాండిడేట్తో కూడా నేను మాట్లాడాను, మళ్ళీ మాట్లాడతాను, వాళ్ళకి ఏమైనా ఉంటే మనం మరి ఏ లెవెల్లో మళ్ళీ పదవిద్దాం. ఈసారి మాటికి నాకు పైనుంచి మరి జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో కూడా కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు కాబట్టి మరి నేను చెప్పే క్యాండిడేట్కి మీరు ఇస్తారంటే మరి ఇవ్వాలి. హనుమంతరావు గారు నువ్వు కలిసి పనిచేయాలి అని చెప్పి కోరం కనకయ్య గారు మా ఇద్దరు కూడా మరి వంగి కాలు మొక్కడం, మా ఇద్దరు చేతులు పట్టుకొని మా ఇద్దరు చేతులు కలిపిన తర్వాత మరి మేము కూడా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా మేము కొన్ని ఆదేశాలు మాతోటి మాట్లాడినప్పటికీ కొన్ని ఆదేశాలు పెద్దల ద్వారా మరి ఈ పరిస్థితులలో మనం కనుక ఊళ్ళో పోటీకి పోయినట్టయితే బాగుండదు. మరి ఏదైతే మనం ఎమ్మెల్యే గారిని నమ్ముకున్నాం, గతంలో కూడా గొడవలు పెట్టుకొని మరి అక్రమ కేసుల్లో జైలు పోయి వచ్చాం, కాలు ఎరగకపోయినా చెయ్యి ఎరగకపోయినా మరి 57 రోజులు నేను జైలు చేశాను, ఇప్పటికీ మా కుటుంబం కోలుకోలేదు.
మరి మన వాళ్ళు కొద్దిగా సీడ్గా ఉన్నారు, మీరు మాట్లాడండి పెద్దలని చెప్పి కూడా పెద్దలు మేము కోరడం జరిగింది. మరి ఆ చర్చల్లో భాగంగానే మరి మనకి ఈరోజు మరి ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. మరి చాలా సర్పంచ్ కోసం మరి చాలా రోజుల నుంచి ఎవరు చచ్చినా పుచ్చినా మరి ఎవరు చచ్చినా పుచ్చినా నేను సర్పంచ్ అవుతా అని చెప్పి గ్రామాలలో తిరుగుతూ మరి వాళ్ళు పెళ్ళిళ్ళ కాడ చనిపోయిన కాడ డబ్బులు పంచుతూ మరి అట్లా తిరిగి ఖర్చులు పెట్టుకున్నాం. మేము ఈరోజు మాకు అన్యాయం జరిగిందని చెప్పి మరి బాధపడుతున్నటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి అనురాధ గారిని కూడా మనం చెయ్యాలి. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి నరసింహను ఆపాలి అని చెప్పితే మరి కొంతమంది మన ఖమ్మంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మన గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా మరి ఆ రోజు మాకు కనకయ్య గారు ఏం చెప్పిండంటే మా ఇద్దరు చేతులు పట్టుకొని బదిలాడినప్పుడు మరి ఆ రోజు నరసింహను ఆపుదాం అని చెప్పేసి కస్తూరితో మాట్లాడిండు. మరి ఇంకా కొంతమందితోటి మన ఊరి గ్రామాల్లో కూడా ఫోన్ చేసి మాట్లాడితే సరే నరసింహ అందుబాటులో లేకపోవడం వలన ఆ రోజు మాట్లాడటం కాలేదు. తర్వాత కూడా మరి నరసింహనాయకుతో మాట్లాడారు. నరసింహనాయకు నాకు రాబోయేటువంటి స్థానిక సంస్థలో మరి ప్రాదేశిక నియోజకవర్గంలో మరి ఎంపీటీసీ ఇచ్చి మరి ఎంపీపీ కూడా ఇస్తాను అని చెప్పేసి మరి మా కనకయ్య గారు చెప్పిండు. ఆ తర్వాత మరి గోపాల్ రెడ్డి గారి కాడికి పోయిన తర్వాత గోపాల్ రెడ్డి గారు కూడా మరి మాకు అదే మాట చెప్పిండు. మరి ఆ ప్రకారంగానే మనం ఈ రోజు కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి రేపు మనకి 14వ తారీఖు జరగబోయేటువంటి మరి ఒక సర్పంచ్ ఎలక్షన్లో, వార్డు మెంబర్ ఎలక్షన్లో సరే ఎవరికి వారు ఒక 50-60 మంది వార్డు మెంబర్లకు వేసినప్పటికీ, సర్పంచులకు వేసినప్పటికీ మరి గతంలో కూడా మనం ఎవరు వేసినా కూడా మనం అక్కడికి రానియనట్టు బూతుల కాడికి కూడా ఏజెంట్లను రానియకోకుండా మనలో మనకి సమన్వయ లోపం వలన, మనలో మనకి ఐక్యత లేకపోవడం వలన మరి కొంతమంది పోటీ చేసి మరి మేమే హీరోలో సూర్యులు అంటున్నారు. మరి మనమంతా కలిసిన తర్వాత మరి వాళ్ళకు అసలు ఇక్కడ వాళ్ళకి ఎక్కడ స్థానం లేదు. మరి ఎక్కడ ఎవరి ద్వారా ఇక్కడ నడుస్తుందో దయచేసి సాయంత్రం వరకు కూడా ఆ మైకు ఆపాలి. అందరూ యునానస్గా మనం అనుకుంటున్నాం. మళ్ళీ గొడవలు అయితే ఈ గొడవలకి మరి వాళ్ళే బాధ్యులు కూడా అవుతారని చెప్పి మరి పోలీసు వారికి కూడా తెలియపరచాలి. ఎందుకంటే ఏసీపీ గారు మాకు ఫోన్ చేసి మరి ఎన్నోసార్లు మళ్ళీ బాబు అక్కడ ఇనామనస్ చేయాలి, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, అక్కడ గ్యారంటీగా గొడవలు అవుతాయి, మీరంతా కలిసిపోవాలి, మరి గొడవలు చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి మమ్మల్ని గట్టిగా చెప్పారు. సంజయ్ చెప్పారు. మరి ఆ ప్రకారంగా మేము ఉన్నప్పుడు మరి ఈరోజు మేమంతా కూడా మనమందరం కూడా మరి ఐక్యతగా మనమంతా కూడా ఒకే పార్టీ కూటి కింద పనిచేస్తాం అని చెప్పి మరి నామినేషన్ రెబల్ చేసినటువంటి నరసింహ కావచ్చు, ఇంకా లాల్ గారు కావచ్చు, మరి అందరు వార్డు మెంబర్లు కూడా వచ్చారు. మరి ఈ ప్రకారంగా రేపు జరగబోయేటువంటి మరి 14వ తారీఖున మనం ఏదైతే ఒకళ్ళని మనం అనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఏజెంట్ తప్ప ఏ ఏజెంట్ కూడా ఉండటానికి వీల్లేదు. సర్పంచ్ ఏజెంట్ తప్ప ఏరే వాళ్ళు ఉండటానికి వీల్లేదు. అక్కడ కూడా ప్రాంతాలకు కూడా రానియొద్దని కూడా పోలీసు వారికి కూడా మనం తెలియపరుద్దాం. మరి వస్తే మాత్రం పరిణామాలు ఏడే తీరుకుంటాయి. మరి ఈ సభ ద్వారా, ఈ సమావేశం ద్వారా వాళ్ళకు కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఊళ్ళో గొడవలు చేయదలుచుకుంటే, పాత పద్ధతులను పునరావృతం చేయదలుచుకుంటే మీరు పోటీలకు రాని తప్ప, లేకపోతే మీరు ఉపసంహరించుకొని కలిసి వచ్చి మనం ఈ గ్రామాన్ని మరి ఇనామనస్గా చేసుకొని మరి మన పెద్దలు నమ్మకం ఉన్నటువంటి మన పెద్దలందరూ కూడా మనం కానుకగా ఇచ్చేయాలి. ఇలా పోలీసు వారు కూడా నిన్న నాకు చాలా మంది పెద్దలు ఫోన్ చేసి కంగ్రాట్స్ అంటున్నారు. అంటే ఇంకేం కాలేదు సార్, ఇంకా ఉన్నది, మీరు చేయాల్సింది కూడా కొంత ఉన్నది, మేము చేసే వరకు మేము చేసాం, మరి ఇంకా ఏం కాలేదు, మరి రేపటి వరకు మాకు పూర్తి సమాచారం వస్తుంది తెలుస్తున్నాను. మరి ఇన్ని రోజులు పెట్టినటువంటి మైకు రాత్రి మరి క్యాసెట్లు తయారు చేసి ఇప్పుడు మైకులు పెట్టి తిప్పుతా ఉన్నారంటే మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది గొడవలకి మరి ఎందుకంటే పోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి పెద్దల ద్వారా కూడా వాళ్ళకి కబురు పెట్టాం. సాయంత్రం వరకు మైకు బంద్ చేపియాలి. మనం ఏదైతే ఏకగ్రీయంగా 12 మంది వార్డులని ఇప్పుడు మనం ప్రకటించుకున్నాం, ఆ వార్డులని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన సర్పంచ్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఎందుకంటే ఈ రోజు చాలా మంది అమ్మో ఇంకేముంది పండితాపురంలో దోసుకొని తింటున్నారు. ఒక ఆయనకు 60 లక్షలు ఉంటాయి, ఒక ఆయనకు 30 లక్షలు ఉంటాయి, ఒక ఆయనకు అసలు మొత్తం ఈ గ్రామాన్ని దోసి పెడతారని చెప్పి బ్యాడ్ ప్రసారం చేస్తా ఉన్నారు. రోడ్ల మరి తాకుంటూ తిడుతూ ఉన్నారు. ఆ తిట్టేటోళ్ళకు కూడా మనం ఎందుకంటే
వాళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళు డబ్బులు ఇస్తారో ఇయ్యరో, ఓట్లో డబ్బులు ఇస్తారో ఇయ్యరో, మరి మమ్మల్ని చూస్తారో చూడరో, మా కాడికి వస్తారో రారో, మరి ఆ డబ్బులన్నీ కూడా ఇవ్వాలా వాళ్ళు తింటున్నారని చెప్పి బ్యాడ్ ప్రసారం చేస్తా ఉన్నారు. ఎవరు అలాంటి అపోహ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మేము అభ్యర్థిని అడిగాం, వైస్ ప్రెసిడెంట్ చేయబోవాలని అడిగాం, మీ అందరం కూర్చున్నాం. ఏదైతే మనక్కడ ఓటు ఉన్నదో ప్రతి ఓటుకు కూడా మరి మనకి గుడ్డిలో మీద అన్నట్టుగా ఎంతో కొంత డబ్బులు చేరేటువంటి ఆలోచన కూడా ఈ ట్యాక్స్ మీద ఉన్నటువంటి పెద్దలు, ముందు ఉన్నటువంటి పెద్దల ద్వారా కూడా మేము ఆలోచన చేసినాం. మరి ఎవరు కూడా ఊళ్ళో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మనం మరి డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి అందరం కూడా మరి ఇప్పుడు మనం పెట్టినటువంటి వార్డు మెంబర్లను కూడా ఒకసారి అందరికి కూడా పరిచయం చేయాలి. మనం నిన్న మొదలుపెట్టి అబ్బాస్పురం నుంచి రాత్రి కొత్తపేట, కొంత కలిసి తిరిగాం. మనం ఈ ప్రాంతాల్లో కూడా మనమందరం కూడా మన ఎట్టాలు మన వార్డులో తిరుగుతా ఉన్నారు. సాధ్యమైతే మన పెద్దలందరూ లేవు, లేదా మనం పెట్టినటువంటి క్యాండిడేట్ని కూడా గ్రామంలో ప్రతి ఇంటికి కూడా తీసుకుపోయి మన మంగళం గుర్తు, మన అభ్యర్థి అనురాధ గారిని, మన వార్డు మెంబర్లో ఏవైతే గుర్తులు ఉన్నాయో ఆ గుర్తులు చెప్పి, ఆ గుర్తు తప్ప ఏరే గుర్తుకు ఓటు పడవద్దని చెప్పి మరి మనకు, ఎందుకంటే మన ఐక్యతకి నిదర్శనం మన ఏదైతే వార్డు మెంబర్కి ఒక ఓటు పడ్డప్పుడే ఈ గ్రామంలో ఐక్యత ఉన్నట్టు తప్ప లేకపోతే లేదని కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ మేము కూర్చుంటాం, మరి కూర్చొని ఏం చేయాలి, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి మరి చేసి మీ ఆలోచనలకి మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ అన్నిటినీ కూడా మేము అనుగుణంగా పనిచేస్తాం. మన గ్రామంలో కూడా ఇంకా చాలా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా మంది పేదవాళ్లకు, మరి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మరి పేద ఓసీలకు కూడా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ఎందుకు చెప్తుందంటే మరి కొత్త గొప్ప పడితాపురం సంత వల్ల మరి డబ్బులు వస్తూ ఉన్నాయి. మరి దాని ద్వారా శాశ్వతంగా మరి వృధా ఖర్చు కాకోకుండా, నేను ఎందుకంటే పెద్దలు దయాస్తున్నారు కాబట్టి ఆ మాట కూడా చెప్పదలుచుకున్నా. నేను మేనిఫెస్టోలో నేను కనుక అభ్యర్థిని పెట్టుకొని ఉంటే నా సొంత సహాయశక్తులతోటి ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తా అని చెప్దాం అనుకుంటుంది. కానీ నాకు ఇప్పుడు హక్కు లేదు, అవకాశం లేదు. నేను ఎలాంటి నా మాట ఇప్పుడు సాయినా కూడా రేపు చేయకపోతే నేను బదనాయి కావాల్సి వస్తుంది. కాబట్టి మరి అందరం ఐక్యతతోటి మనం ఈ ఊళ్ళో కొన్ని ఉపయోగపడి, ప్రజలకు ఉపయోగపడి పనులు చేసుకొని మనం ముందుకు పోయి ఈ గ్రామ పంచాయతీకి, ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో సంత నడవదు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే 4 సంవత్సరాల, 3 సంవత్సరాల, ఈ సంవత్సరం ఇంకా 10 సంవత్సరాలలో సంత క్లోజ్ అవుతుంది. ఎందుకంటే పశువులన్నీ కూడా తగ్గిపోయినాయి. ఏమన్నా వస్తే మేకలు రావాలి, మేకలు కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఉన్న డబ్బుని మనం వృధా చేయకోకుండా ఈ గ్రామంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి, పిల్లలకు ఉపయోగపడేటువంటి మరి నేను ఒక ఆలోచన అనుకున్నా, 1-2 చెప్పదలుచుకున్నా. ఈ రోజు మనం 10 పడకల హాస్పిటల్